శివాలయానికి వెళ్ళినప్పుడు మీరు తరచుగా ఈ పొరపాట్లు చేస్తున్నారా? అయితే ఇక నుంచి ఈ పనులు చేయటం మానుకోండి. మీరు తెలిసి తెలియక చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు పూజా ఫలం పూర్తిగా దక్కకపోవచ్చు. మొదటిగా నందికి మీ కోరిక ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. ఎలా చెప్పాలంటే ఎడమ చేతిని నంది నడుముపై ఉంచి, కుడి చేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని నందికి మాత్రమే వినపడేలా చాలా నెమ్మదిగా మీ కోరికను చెప్పాలి. అలాగే శివాలయంలో ఎప్పుడూ పూర్తి క్లాక్ వైజ్ ప్రదక్షిణ చేయకూడదు. ధ్వజస్తంభం వద్ద నుండి చండీశ్వరుడి వరకు వెళ్లి మళ్ళీ రివర్స్ లో వెనక్కి తిరిగి రావటం ద్వారా అర్ధ ప్రదక్షిణ అవుతుంది. అయితే ఇలానే ప్రదక్షిణ చేయాలని పండితులు చెబుతున్నారు. అలానే అర్చకుడు స్వయంగా తన చేతులతో ఇచ్చే ప్రసాదాన్ని లేదా విభూతిని ఎలాంటి అవమానం లేకుండా ధైర్యంగా ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులందరితో పంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కమెంట్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్‌ని ఫాలో అవ్వండి.